నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఒకరేమో విజయాలతో ముందుకు, ఇంకొకరిని వీడని వరుస ఓటముల భారం. వీరి గురించి తెలుసుకుందామా? ఒకరు తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, ఇంకొకరు మన తెలుగు తేజం మల్లాడి కృష్ణారావు. మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరిలోని యానాం నుంచి వరుసగా 6వసారి విజయకేతనం ఎగరవేశారు. తమిళిసై నియోజకవర్గాలు మారుస్తూ ఈసారి తమిళనాడులోని మైలాపూర్ నుంచి పోటీ చేసి 7వసారి ఓటమి చవిచూశారు. మల్లాడి కృష్ణారావు చిన్ననాటి నుంచి సేవాభావంతో పెరిగారు. సొంత భూములు పేదలకు పంచిపెట్టారు. బ్లడ్ బ్యాంకులు, అనాథ వృద్ధాశ్రమాలు, పేదలకు వైద్య సౌకర్యాలు, ఇలా ఎనలేని సేవ చేస్తున్నారు. 1996లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కృష్ణారావు తొలుత 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇది ఆయనకు 6వ విజయం. ఇక తమిళిసై ఒక్కసారైనా చట్టసభల్లో అడుగులు పెట్టాలన్న ఆమె కల కలగానే మిగిలిపోతుంది. 5 సార్లు ఓడిపోయారనే ఉద్దేశంతో ఆమె కష్టాన్ని, పార్టీకి చేసిన సేవలను గుర్తించిన బీజేపీ తెలంగాణ గవర్నర్గా నియమించింది. కొన్నాళ్లు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా సేవలందించారు. బీజేపీ నుంచి 2024 ఎన్నికల్లో 6వసారి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా 7వసారి మైలాపూర్ నుంచి అదృష్టం పరీక్షించుకుంటే అక్కడ కూడా 7వసారి 28,000 భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.